హాయ్ హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ అనేది సెన్సేషన్ అయింది. మీ అందరికీ తెలుసు. ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ? ఇది ఇదేంటంటే కాక్రోచ్ బొద్దింకల జనతా పార్టీ, బీజేపీ బొద్దింకల జనతా పార్టీ. ఆ పేరు మీద పెట్టాడా లేకపోతే ఎందుకు పెట్టాడో కానీ కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటి ఒక సోషల్ మీడియా, యాక్చువల్ పొలిటికల్ పార్టీ కాకుండా ఒక ప్రొటెస్ట్ పార్టీ, ఆన్లైన్ మూమెంట్, సటైరికల్ ఆన్లైన్ మూమెంట్ పొలిటికల్ పార్టీ ఒకటి వచ్చింది. అది పెట్టిన గంటలో మిలియన్స్ ఫాలో అయ్యారు. ఇప్పటికి 8 మిలియన్స్ యొక్క ఫాలోవర్స్. అక్కడ ఒక పోస్ట్ చేస్తే 3 లక్షల మంది చూస్తున్నారు ఒక్కసారిగా. కాక్రోచ్ జనతా పార్టీ, తెలుగులో బొద్దింకల జనతా పార్టీ. మరి తెలుగులో బీజేపీ వచ్చింది. బహుశా దీన్ని తెలుగులో పెట్టుకొని ఉండకపోవచ్చు. అతను కాక్రోచ్ జనతా పార్టీ అనే పెట్టాడు. ఎందుకు పెట్టాడు కాక్రోచ్ జనతా పార్టీ అని? ఎందుకు పెట్టాడంటే సిజే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఒక కేసు గురించి మాట్లాడుతున్నాడు. ఒక కేసు గురించి మాట్లాడుతూ ఏంటి, కొంతమంది ఫేక్ డిగ్రీలు పెట్టుకున్నారంట. ఫేక్ డిగ్రీలు పెట్టుకొని కొంతమంది లాయర్లు అయ్యారని ఆ కేసు విన్నారనమాట చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వీళ్ళందరూ ఫేక్ డిగ్రీలు పెట్టుకొని కోర్టులో వేసుకొని లాయర్లుగా వచ్చేసి కోర్టులో మేము లాయర్లమని చెప్పుకొని మన కోర్టులో ఎన్రోల్ అవుతున్నారు. సో ఈ యూత్ మొత్తం కూడా ఫేక్ డిగ్రీలు పెట్టుకొని రావాల్సిన అవకాశం ఏంటి, అవసరం ఏంటి, ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారనే యాంగిల్లో మాట్లాడుతూ కోర్టులో దాని గురించి మాట్లాడుతూ ఆయన చేసినటువంటి కామెంట్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ కామెంట్ చేశాడు. ఆయన ఏం కామెంట్ చేశాడు? యూత్ కుర్రోళ్ళు కాక్రోచ్లాగా తిరుగుతున్నారు ఉద్యోగాలు లేకుండా. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఫేక్ డిగ్రీలు పెట్టుకొని కొంతమంది మీడియా, అంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మీడియా పర్సన్స్ లాగా, ఆర్టీఐ యాక్టివిస్ట్ లాగా వచ్చి అటాక్ చేస్తున్నారు పొలిటీషియన్స్ని, జ్యుడిషియర్ని, డబ్బులు దండుకుంటున్నారు అన్నట్టుగా యంగ్స్టర్స్ని గురించి ఒక పెద్ద కామెంట్ చేశాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు. ఒక చీఫ్ జస్టిస్ యంగ్స్టర్స్ మొత్తం కూడా ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరుగుతుంటే వాళ్ళని మీరు కాక్రోచ్లు అంటారా అని కోపం వచ్చినటువంటి ఒక నిరుద్యోగి కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక పొలిటికల్ పార్టీ పెట్టి, మేమందరం నిజంగా కాక్రోచ్లమే, నిజంగా బొద్దింకలమే, మాకు ఉద్యోగాలు లేక తిరుగుతున్నాము రోడ్లంట, ఎవడు కల్పించాలి ఉద్యోగాలు, మీరు కాదా, యు ఫెయిల్ టు గివ్ అస్ జాబ్స్, కాబట్టి మీరన్న ప్రకారం సిజేఐ చెప్పిన ప్రకారమే బొద్దింకల జనతా పార్టీ అని చెప్పి నిరుద్యోగులు మొత్తం జారండి అని చెప్పి అతను కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి ఓపెన్ చేస్తే వెబ్సైట్, గంటలో మిలియన్ పీపుల్ జాయిన్ అయ్యారు. 8 మిలియన్స్, ఇప్పుడు నిన్నటి వరకు 8 మిలియన్స్ పీపుల్ ఫాలోవర్స్ అనమాట ఆ పొలిటికల్ పార్టీకి. పెద్ద సెన్సేషన్ అయింది ఒక గంటలు. అంటే ఎంత వ్యతిరేకత ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నా సరే వీళ్ళు గెలుస్తున్నారు అని అంటే ఏదో తేడా ఉంది. ఇంత వ్యతిరేకత ఉన్నా సరే వాళ్ళు గెలుస్తున్నారంటే నిజంగా గెలుస్తున్నారా లేదా అనేది ఒక పెద్ద సమస్య ఉంది. వై దెర్ ఇస్ లాట్ ఆఫ్, అంటే గంటలో 8 మిలియన్స్ ఫాలో అయ్యారంటే ఇవి నిరుద్యోగులు చూడండి ఎంత కోపంలో ఉన్నారు, మీరు జస్ట్ అర్థం చేసుకోండి. వాళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, కాక్రోచ్లు అనేవి ఎలాంటి డిఫికల్ట్ కండిషన్లో అయినా సరే బతికేస్తాయి, అవి బురదలో కూడా బతికేస్తాయి, కిచెన్లో బతికేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ బతుకుతాయి, దానికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ. మా నిరుద్యోగులకు కూడా మేము చాలా కష్టాలు పడుతున్నాము, డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాము, సో మనకు వేరే మార్గం లేదు. మేము అందుకే కాక్రోచ్ జనతా పార్టీ అంటే అర్థం ఏంటంటే మేము ఎలాంటి కష్టాలనైనా తట్టుకొని నిలబడుతున్నటువంటి ఒక యూత్గా సింబల్గా మేము కాక్రోచ్ జనతా పార్టీ పెట్టామని చెప్పి ఇలా మాట్లాడారు వాళ్ళు. బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి కానీ ఎవరు పట్టించుకోరు, అవి తిరుగుతూ ఉంటాయి కిచెన్లో, పెద్దగా ఎవరు దాన్ని చంపుదాం అనుకోరు, పోనీ అలాగని దాన్ని ఏమన్నా భోజనం వేద్దామని కూడా అనుకోరు. అవి తిరుగుతూ ఉంటాయి ఊరికి కిచెన్లో, మరీ ఎక్కువైతే హిట్ కొడతారు కానీ లేదా పెద్ద పట్టించుకోరు ఈ కాక్రోచ్ని. ఇప్పుడు మమ్మల్ని కూడా, మా పరిస్థితి కూడా ఎంతైతే నిరుద్యోగులు మేమందరం, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవడు మమ్మల్ని పట్టించుకోడు. మీరు కొంతమంది మతం గురించి మాట్లాడతారు, కొంతమంది రాజకీయం గురించి మాట్లాడతారు తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడినోటి లేదు ఏ పొలిటికల్ పార్టీ కూడా. సో మేము కాక్రోచ్లమే, నేను కూడా కాక్రోచ్నే, నేను కూడా బొద్దింకనే, కాబట్టి మేము మా కాక్రోచ్ బొద్దింకల జనతా పార్టీ బీజేపీ అని కొత్త పార్టీ పెడుతున్నామని చెప్పేసి వాళ్ళు
కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పెట్టారు, సటైరికల్గా పెట్టారు. దీనికి యూత్ ఫ్రస్ట్రేషను, అన్ఎంప్లాయ్మెంటు, పొలిటికల్ అకౌంటబిలిటీ, ఎలక్షన్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీడియా పాలిటిక్స్ రిలేషన్షిప్స్ ఉండాలి, ఇవన్నీ ఎత్తిపడేశారు. కాబట్టి మా ఎజెండా ఇదే అని చెప్పేసి సేవ్ డెమోక్రసీ, 5 ఎజెండాలు పెట్టుకున్నారు. సేవ్ డెమోక్రసీ, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలక్షన్ ఎన్నికలు సరిగా పెట్టాలి, యూత్ రిప్రజెంటేషన్ ఉండాలి, అపోజిషన్ వాళ్ళ మీద మీరు దాడి చేయకూడదని చెప్పి ఒక సీరియస్గా పెట్టుకొని మేము ఈ పొలిటికల్ పార్టీ పెట్టాము. ఒక అతను ఓపెన్ చేస్తే, సటైరికల్గా ఓపెన్ చేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు అతన్ని. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పొలిటికల్ పార్టీకి అతను కొన్ని ప్రామిస్ చేశాడు. మేము అధికారంలోకి వస్తే ఏ చీఫ్ జస్టిస్ కూడా రాజ్యసభ మెంబర్గా ఇవ్వము అని పెట్టారు. అంటే ఎందుకు, రీసెంట్గా చీఫ్ జస్టిస్గా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ మెంబర్లుగా వెళ్తున్నారు అంటే ఏంటి, జడ్జిమెంట్లకి, చీఫ్ జస్టిస్కి, జడ్జిమెంట్లకి వీళ్ళని ప్రమోట్ చేయటం, పొలిటికల్ ప్రమోషన్స్ ఇవ్వడానికి వెనకేమైనా లింక్ ఉందనే ఆరోపణలు వస్తాయి. కాబట్టి మేము అలాంటివి చేయము, చీఫ్ జస్టిస్ని రాజ్యసభగా పంపించమని చెప్పి సటైర్ వేశారనమాట. ఒకటి, జెన్యూన్ ఓటర్స్, ఒక్క జెన్యూన్ ఓటర్ పోయినా సరే మేము అతన్ని ఈ ఎలక్షన్ కమిషన్ తీసేస్తాము, ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేస్తాము, ఎందుకు ఎస్ఐఆర్ పేరుతో 100 ఓట్లు తీసేశారని వాళ్ళ సెటైర్ అనమాట. అది 50 నుంచి 55% ఉమెన్కి రిజర్వేషన్ ఇస్తాము, క్యాబినెట్ పోస్టులు ఇస్తాము అని. ఎందుకంటే 33% ఇస్తున్నారు, 50 మంది ఉంటే 33% ఇచ్చి మహిళలకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు, జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి కదా, 55% ఇచ్చేస్తాం మహిళలకు రిజర్వేషన్ అని చెప్పి పెట్టారనమాట వీళ్ళు. మీడియా హౌస్ మొత్తానికి క్యాన్సిల్ చేసేస్తాము, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పీపుల్ ప్లస్ వ్యాపారస్తులు, నిజమైన జర్నలిస్టులు కాదు వాళ్ళంతా. పొలిటికల్ పార్టీని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటి మీడియా హౌస్ సంస్థలు మొత్తం అవి, ఒక్కరు కూడా నిజమైన జర్నలిస్ట్ ఎవడూ లేడు. మేము అధికారంలో ఇదే బొద్దింకల జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఈ మీడియా ఛానల్ మొత్తం క్లోజ్ చేసేస్తామని చెప్పి ఎజెండా పెట్టారు, ప్రామిస్ చేశారు. 20 years పార్టీ డిఫెక్టర్స్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవడైనా సరే పొలిటికల్ పార్టీ కనుక టర్న్ అయితే, పొలిటికల్ పార్టీ కనుక వేరే పొలిటికల్ ఇక్కడ గెలిచి ఇంకొక పార్టీకి వెళ్తే 20 సంవత్సరాలు బ్యాన్ చేసేస్తామండి ఇక రాజకీయాల్లో నుంచి అని ఇది పెడుతున్నాము, మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి అని చెప్పేసి ఒక సిజేఐ, కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే కొన్ని 100 మంది జాయిన్ అయ్యారు. ఎంత 100 మంది అంటే ఎవరు జాయిన్ అయ్యారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్, మహూవా మొయితర్ లాంటి వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, డిఎంకే వాళ్ళు, వాళ్ళందరూ మేము కూడా జాయిన్ అవుతాం, మేము కూడా పెద్ద పెద్ద ఎంపీలు, మేము జాయిన్ అవుతాం మీ పొలిటికల్ పార్టీలో, మమ్మల్ని కూడా చేర్చుకోండి అని సటైర్ కదా, సటైరికల్గా ఈ అందరూ కూడా సటైర్ వేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. సో అది మంచి ఫేమస్ అయింది. దీనికి సంబంధించి ఏమండి, వాళ్ళ యొక్క ఆవేదనలో అర్థం ఉంది. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా ఉంది దేశంలో, ఓవరాల్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందని చూపిస్తున్నప్పటికీ కూడా ఇంకా యంగ్స్టర్స్ స్టిల్ స్ట్రగులింగ్. 121 million యూత్ ఇంకా కూడా ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఆయన అన్నారు కదా, ఉద్యోగాలు లేక వీళ్ళు కాక్రోచ్లాగా తిరుగుతున్నారని. మనకి అదే కాక్రోచ్లాగా తిరుగుతున్నారు, ఎందుకు ఉద్యోగాలు లేవు వాళ్ళకి. సో జాబులు పెరిగినాయని చూపిస్తున్నారు. అన్నీ కూడా లో క్వాలిటీ జాబులు పెంచారు, అగ్రికల్చరల్ జాబులు, లో క్వాలిటీ జాబులు పెంచారు తప్ప యాక్చువల్గా ఒరిజినల్ స్కిల్ బేస్డ్ జాబ్స్ ఎవరికి ఇప్పించలేకపోయారు. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ అనేది ఇప్పిస్తూ ఉన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ లేదు, మొత్తాన్ని కూడా అగ్రికల్చర్కి మార్చారు. సర్వైవ్ అవ్వటానికి, ఒక కుర్రోడు సర్వైవ్ అవ్వటానికి వాడు చివరికి అగ్రికల్చర్ కూలి పని చేసుకొని ఆటో డ్రైవర్కొనో అడ్డా మీద కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నాడు, ఇంజనీరింగ్ చేసినాడు. వాళ్ళు ఇప్పుడు కూరగాయలు అమ్ముకొని ఇంజనీరింగ్ పిల్లోడు, వాడికి ఇంజనీరింగ్ జాబ్ లేక ఒక అడ్డా మీద కూరగాయలు అమ్ముకుంటుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను సార్ అంటే, ఈ ఎంప్లాయీ ఈ ఉద్యోగం కల్పించామని రాసుకొని వెళ్ళిపోయి ఎంప్లాయీస్కి చూపించి ఎంప్లాయ్మెంట్ పెరిగిందని చూపించుకున్నారు. ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ని ఇంప్రూవ్ చేశారు కానీ ఇవ్వలేదు, అన్ఎంప్లాయ్మెంట్ కొలాప్స్ అవ్వలేదు. నంబర్స్ని ఇంప్రూవ్ చేశారు, ఎంప్లాయీస్ నెంబర్ ఇంప్రూవ్ చేయలే. నంబర్స్ అంటే పేపర్ మీద నంబర్ పెంచారు తప్ప ఉద్యోగాలు కల్పించడంలో ఇవ్వలేదు. అఫీషియల్ పిఎల్ఎఫ్ఎస్ డేటా 3.2% యాక్చువల్గా స్టేటస్ ఉంటాయి, పేపర్ మీద 5% వీక్లీ స్టేటస్ చూపించారు. అంటే 3.4% మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తూ 5%గా ఇంప్రూవ్ చేశారు, నంబర్ని ఇంప్రూవ్ చేశారు అనేది ఇది. పోనీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు శాలరీస్ ఇస్తున్నారంటే శాలరీస్లో చాలా శాలరీస్ పెరగట్లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో దెర్ ఇస్ నో హైక్. జనరల్గా సంవత్సరానికి హైకులు ఇస్తారు కదా, అసలు హైకులు ఇవ్వట్లేదు ప్రైవేటు సంస్థల్లో.
ఎందుకంటే కాంపిటీషన్ ఉంది, నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. సార్ నా జీతం పెంచండి అంటే నువ్వు పని చేస్తే చేయ, లేకపోతే వెళ్ళిపోయి నేను వేరే వాడిని తెచ్చుకుంటా ఉంటున్నారు. సో ఎవడైనా హైక్ అడిగితే వాడిని లేపేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ యంగ్స్టర్స్ యూత్ పెట్టినటువంటి దాడి, సెటారికల్ దాడి మొదలెట్టారు. మీరు ప్రామిస్ చేసిన దానికి అవుట్కమ్కి చాలా తేడా ఉందని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఆన్లైన్లో తిప్పుతున్నారు. మరీ దారుణంగా వీళ్ళు ఈ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన డేటా తీసుకునేటప్పుడు ఎంప్లాయ్మెంట్ డేటా 1 గంట సిడబ్ల్యూఎస్ అంటారు, కరెంట్ వీక్లీ స్టేటస్ అంటారు. సిడబ్ల్యూఎస్ కరెంట్ వీక్లీ స్టేటస్, పిఎల్ఎఫ్ఎస్. ఆ దాంట్లో ఈ కరెంట్ వీక్లీ స్టేటస్లో ఎవరైనా సరే ఒక వారంలో 1 గంట అంటే 7 రోజులు 1 గంట ఎవరైనా ప్రైవేటు పనికి ఏదైనా ఒక చిన్న పనికి వెళ్ళినా అతనికి ఉద్యోగం ఉన్నట్టుగా రాసుకునేటట్టుగా రాశారు. బాగా గొడవైంది దాని మీద. దాన్ని ఉద్యోగం కల్పించడం అంటారా? వారానికి ఒక వ్యక్తి ఎవడైనా 1 గంటకి ప్రైవేట్ జాబ్ వెళ్తే నువ్వు దాన్ని ఉద్యోగం ఉన్నట్టు రాసుకొని మేము ఉద్యోగం కల్పించామని చెప్తారా అనేది ఎకనామిస్టులు వీళ్ళందరూ గొడవ చేశారు. ఓకే, ఎకనామిస్టులు వీళ్ళందరూ ఏమంటారంటే ఈ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారంటే వర్క్ చేయకపోతే ఇంట్లో భార్య తనిది కదండి. వర్క్ చేస్తున్నారు కానీ నాట్ ఫుల్లీ ఎంప్లాయిడ్. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్కి, వాళ్ళ యొక్క డొమైన్కి, వాళ్ళు చేసే పనికి సంబంధం లేదు. ఇర్రెగ్యులర్ వర్కు, ఏమంటారు, నాన్ క్వాలిఫైడ్ వర్కు, నాన్ సూటబుల్ వర్కు. ఇంట్లో 20 సంవత్సరాలుగా కానీ పెళ్లి చేస్తారు, భార్య తిట్టిద్ది, నా భార్య పిల్లలకి భోజనం పెట్టాలి, ప్లస్ మీరు ఇంట్లో ఖాళీగా ఉంటూ కుదరదని చెప్పి ఫోర్స్ చేస్తున్నారని వాళ్ళు ఏ జాబ్, ఇంజనీరింగ్ చేసిన వ్యక్తి మీడియాలోకి, మీడియా చేసిన వ్యక్తి అగ్రికల్చర్ చేసిన వ్యక్తి ఏది దొరికితే అది ఉద్యోగాలు చేస్తున్నారని రీసెంట్గా చెప్పారు. ఓకే, అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్ కౌంట్ చేయట్లేదు, అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్ని చేయట్లేదు. ఇప్పుడు కొంతమంది ఇళ్లలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇదిగోండి వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చేస్తే ఇదిగో ఒక 10,000 ఇస్తాము అంటున్నారు అనుకోండి. ఆ వర్క్ ఎంత వర్క్ అంటే ఒక వ్యక్తి చేయలేకపోతున్నాడు. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ తోటి ఇంట్లో కూర్చొని ఈజీగా చేయొచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చే వర్క్, ఆ వర్క్ లోడ్ అనేది 3 వ్యక్తులు చేయగలిగిన వర్క్ లోడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు. ఎందుకు? ఇంటికాడ నుంచి చేస్తున్నారు కాబట్టి. ఇవన్నీ ఈ ఆఫీస్లో చేసేటప్పుడు, ఇంటికాడ వర్క్ చేసినప్పుడు లోడ్ పెరిగిద్దా, స్పీడ్ పెరిగిద్దా? ఒక వ్యక్తి అంతే కదా చేయగలడు. ఒక ప్రోగ్రామ్ చేయాలి, ఆఫీస్కి వచ్చి ఒక ప్రోగ్రామ్ చేయాలి, రోజుకు ఒక ప్రోగ్రాము. నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి 2 ప్రోగ్రాములు చేయమని చెప్పిస్తున్నారు, ఇంటి దగ్గర చేయాలి కాబట్టి అని. ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇంట్లో ఇంకొక వ్యక్తిని ఎంప్లాయ్ చేయాలి. అంటే ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే భర్త పడే కష్టం చూడలేక భార్య కూడా దాని మీద వర్క్ చేస్తుంది. అంటే ఇద్దరు వర్క్ చేస్తున్నారు నువ్వు ఇచ్చే సాఫ్ట్వేర్కి. ఒక్కరే దానికి కొన్ని పేయింగ్ పర్ వన్ పర్సన్. సో ఇట్లాంటి ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ అనేది, ఇవన్నీ కూడా వేజ్ లెవెల్స్ పెరగలేదు, జాబ్ సెక్యూరిటీ లేదు, కాంట్రాక్ట్ వర్క్లు ఇస్తున్నారు, పర్మనెంట్ జాబులు కాదు. వాళ్ళ కోరుకున్న అవర్స్లో ఇవ్వరు, నైట్ డ్యూటీలు వేసేస్తారు, స్కిల్ మిస్ మ్యాచ్ అవ్వట్లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ కాక్రోచ్ పొలిటికల్ పార్టీ పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ అని పొలిటికల్ పార్టీ పెట్టి తిప్పుతున్నారు. ప్రెస్ ఫ్రీడమ్ ఎలా లేదని చెప్పేసి చూడండి, 151 పొజిషన్ వచ్చింది ప్రెస్ ఫ్రీడంలో. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఫ్రస్ట్రేషన్ అనేది కాక్రోచ్కి సంబంధించింది. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఇంటర్నెట్ కట్ చేసేస్తున్నారు, ప్రొటెక్ట్ పర్మిషన్ లేదని చెప్పి వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతున్నారు ఎవరైనా బయటకు వస్తే. జంజీ వీళ్ళు మొత్తం కూడా ఈ యంగ్స్టర్స్ మొత్తాన్ని అరెస్ట్ చేస్తున్నారు ఎవరైనా నోరెత్తితే. అందుకే ప్రెస్ ఫ్రీడంలో 151 పొజిషన్లో ఉంది. అపోజిషన్ లీడర్స్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈడీ రైడ్లు వస్తున్నాయి, క్యాంపస్లో స్టూడెంట్స్ మీద కేసులు పెడుతున్నారు, ఎలక్షన్ ఏమో ఫెయిర్గా జరగట్లేదని ఎవరైనా అడిగితే మళ్ళీ వాటి మీద కేసులు పెడుతున్నారు, సోషల్ మీడియా ప్రెజర్ ఎక్కువైపోయిందని వాటి మీద కేసులు పెడుతున్నారని. సో ఇన్ని సమస్యల్ని వాళ్ళు అడ్రస్ చేశారు ఒక సింగిల్ పొలిటికల్ పార్టీతో, కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీతోటి. డిగ్రీస్ ఏమో 1 డిగ్రీ ఉండిద్ది, వేరే జాబ్ చేస్తారు. వీళ్ళందరూ పొలిటికల్ పార్టీకి ఆన్లైన్ సోల్జర్స్గా తయారయ్యారు. వీళ్ళందరూ జాబులు లేవు కదా, జాబులు లేక వీళ్ళందరూ పొలిటికల్ పార్టీకి ఆన్లైన్ సోల్జర్స్గా తయారయ్యారు. డెమోక్రసీని ఓటు మీద ఓటు తీసేస్తున్నారని చెప్పేసి
ఇంక తెలుసు కదా మనకి ఈవీఎంల మీద వాటి మీద వీటి మీద అనుమానాలు, ఏదైనా సరే ఇది పెద్ద రచ్చ నడుస్తుందండి. అందుకే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టగానే గంటలు 8 మిలియన్స్ టకటకటగా ఫాలో అయ్యారు. 8 మిలియన్స్ నౌ దే ఆర్ ఫాలోయింగ్ నౌ. సచ్ ఏ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ, తెలుగులో బొద్దింకల జనతా పార్టీ, అది కూడా బీజేపీ అని వస్తుంది. మరి బీజేపీ సహోదరులు వాళ్ళ మీదే వీళ్ళకి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టారు కాబట్టి సేమ్ పేరు వస్తుందని చెప్పి తెలుగు వాళ్ళు కొద్దిగా ఎక్సైట్ అవుతున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.